మానుకోటలో జరిగే లంబాడీల ఆత్మగౌరవ సభను 28న మానుకోటలో జరిగే లంబాడీల ఆత్మగౌరవ సభను జై సేవాలాల్ జై సేవాలాల్ వర్ధిల్లాలి లంబాడీల ఐక్యత వర్ధిల్లాలి లంబాడీల ఐక్యత వర్ధిల్లాలి లంబాడీల ఐక్యత జై మానుకోట వర్ధిల్లాలి లంబాడీల ఐక్యత వర్ధిల్లాలి లంబాడీల ఐక్యత 28న జరిగే మానుకోటలో లంబాడీల ఆత్మగౌరవ సభను జయప్రదం చేయండి 28న లంబాడీల ఆత్మగౌరవ సభను చలో మానుకోట మరో నంగారా మరో నంగారా ఈరోజు మానుకోట హెడ్ క్వార్టర్లో సెప్టెంబర్ 28వ తారీఖున జరిగే లంబాడీల ఆత్మగౌరవ ర్యాలీ సభను జయప్రదం చేయాలి. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా అందరూ ఏకం కావాలి అని చెప్పేసి ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు, ఇక్కడ విచ్చేసిన అన్ని సంఘాల అధిరత మహారాజులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఏక్ వాత్ ఏక్ జాత్ ఏక్ వాత్ ఏక్ సాత్ అనే ఒక నినాదంతో భారతదేశంలో ఏ రాష్ట్రం చూసినా ఒకే భాష, ఒకటే వేషాధారణతో నడుస్తున్న మా జాతిని, మా జాతిని ఎన్నో దశాబ్ద కాలంగా వెనుకబడిన జాతి, సంచార జాతి, ఎడ్ల మీద ఉప్పు అమ్ముకొని ఉప్పు వ్యాపారం చేసుకుని బతుకునే జాతి, గుట్ల పంటి చెట్ల పంటి బతికిన జాతి. ఈ జాతిని కొన్ని దశాబ్దాల క్రితము మా మహానుభావులు కీర్తిశేషులు రమణీబాయి అనుకోండి, అలాగే చాలామంది పెద్దలు, భాగ్యనాయక్ కావచ్చు, కాణు నాయక్ జంగల్ జమీన్ కోసం పోరాడిన కాణు నాయక్ కావచ్చు, భాగ్యనాయక్ కావచ్చు, చాలామంది. దాని తర్వాత డీనోటిఫైడ్ అని చెప్పేసి మా క్యాస్ట్ ఉండే, కానీ 1950లోనే ఆంధ్ర రాష్ట్రంలో ఎస్టీ అని చెప్పేసి షెడ్యూల్లో చేర్పించడం జరిగింది, రాజ్యాంగ పరంగా వాళ్ళకు వచ్చింది. కానీ తెలంగాణ ప్రాంతంలో మాకు గౌరవ పెద్దలు ఏదైతే అప్పుడు చాలా చురుకుగా పనిచేసిన గౌరవశ్రీ ధరావత్ రవీంద్ర నాయక్ గారు 1976లో మాకు డీనోటిఫైడ్ నుంచి ఎస్టీలో కలపడం జరిగింది, ఎస్టీ జాబితాలో కలపడం జరిగింది. అదే ఆంధ్రాలో కలిపినట్టు 1950లో మాకు కలిపి ఉండే. మా తాతలు, మా తండ్రులు కూడా ఏదో రిజర్వేషన్ కష్టపడి చదివి ఏదో ఒకటి అయ్యేవాళ్ళు. అప్పటికే మేము 25 సంవత్సరాలు నష్టపోయాం. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న జాతిని, కష్టపడి చదివి కష్టపడే జాతి, విరాళు జాతి, అబద్ధమాడని జాతి, కష్టాన్ని నమ్ముకుని పైకి వస్తున్న జాతిని పట్టుకొని ఇవాళ ఆదివాసుల మధ్యన, మా మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం కొన్ని కులాలు విభజించి పాలిస్తున్నారు. మీకు తెలుసు, మేము అన్నదమ్ములాగా కలిసి ఉన్న ఆదివాసులకు మాకు చిచ్చు పెట్టి ఏదో చేయాలని చూస్తున్నారు. గౌరవ పెద్దలు మందకృష్ణ మాదిగా ఏబీసీడీలని చెప్పేసి, అలాగే బీసీ వర్గీకరణ చేయాలని చెప్పి రిజర్వేషన్ చేయాలని, అలాగే ఇదే డైవర్షన్ పాలిటిక్స్, ఏదో ఒకటి పుల్లలు పెట్టేసి కొన్ని పార్టీలు జాతీయ పార్టీలు కావాలని చెప్పేసి దురుద్దేశంతో మమ్మల్ని ఏదో చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచిది కాదు అని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. నేను మా జాతి బిడ్డలకు మనవి చేస్తున్నాను. ఇవాళ గౌరవ పెద్దలు రవీంద్ర నాయక్ కావచ్చు, ఇవాళ ఎక్స్ఎమ్మెల్యే రాములు నాయక్ కావచ్చు, ఇవాళ మా జాతిని అన్ని విధాల సేవలాలు అయితే ఏ మార్గంలో నడవాలనో ఆ మార్గంలో నడిపించిన మన గౌరవ పెద్దలు డాక్టర్ డిటి నాయక్ కావచ్చు, జగన్నాథరావు కావచ్చు, ఇక అమర్ సింగ్ తిలావత్ కావచ్చు, ఇట్లా ఎంతోమంది మహానుభావులు, అలాగే ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్న మహానుభావులు చాలామంది మహానుభావులు ఉన్నారు. హుషేన్ నాయక్ గారు కూడా నేషనల్ ఎస్సీ ఎస్టీ సెల్ కమిషనర్ మెంబర్ ఉన్నారు, వారు కావచ్చు. ఇట్లా ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. మీ అందరికీ నేను పాదాభివందనాలు చేస్తున్నా.
కులాలు పక్కన పెట్టండి, మతాలు పక్కన పెట్టండి, పార్టీలు పక్కన పెట్టండి, సంఘాలు పక్కకు పెట్టి ఒకే ధాటిపైన రావాలని చెప్పేసి మానుకోటలో ఇది పోరుగడ్డ, మానుకోట గడ్డ. ఇక్కడ రాళ్లకు ఎంత పవర్ ఉన్నదో మీకు తెలుసు. ఈ జాతి 28వ తారీఖు నాడు ఒకటి కాకుంటే, దయచేసి చెప్తున్నా మరోసారి, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరి బిడ్డలు, నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, చాలా హంబుల్ రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, తిలావత్ నాయక్ గారు మీరు చాలా పెద్దలు, చాలా పెద్ద మనుషులు, అనుభవం ఉన్నవాళ్ళు. అలాగే రవీంద్ర నాయక్ గారు, ఎక్స్ మినిస్టర్ గారు, డాక్టర్ డిటి నాయక్ గారు, ఎక్స్ ఎమ్మెల్యే రాములు గారు, జాటోత్ హుషన్ నాయక్ గారు, ఇంకా చాలామంది మహానుభావులు ఉన్నారు. నేను ఇప్పుడు కూడా ఇంతకుముందు చదివిన పేర్లు మీ అందరికీ అన్ని సంఘాల తరఫున, జాతి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము. మీరందరూ 28వ తారీఖు నాడు పెద్ద ఎత్తున మీరు వచ్చి ఈ సభను విజయవంతం చేయవలసిన బాధ్యత మీ పైన ఉన్నది అని చెప్పి నేను మీకు ప్రౌడ్గా చెప్తున్నా. మనం అందరం జాతి బిడ్డలం, ఎవరి మాటలు వినకండి దయచేసి. ఇవాళ జాతికి తెలుసు, స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు వచ్చిన తర్వాత గౌరవ క్రీస్తు శిష్యులు ఇందిరాగాంధీ గారు 4% రిజర్వేషన్ ఉండే. ఇందిరాగాంధీ గారు 4% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత మనకు క్రీస్తు శిష్యులు గౌరవ పెద్దలు ఎన్టీ రామారావు గారు దాన్ని 6% చేసిన విషయం మన అందరికీ తెలుసు. 6% చేసిన తర్వాత మనం చాలా కొట్లాడాం. నిండు అసెంబ్లీలో నేను పోరాటం చేసిన, ఇది స్టేట్లోనే జరగాలి, మీరు కేంద్రానికి పంపించారు, ఇది కేంద్రంలో చేయవలసిన పని కాదు సార్, ఇది దయచేసి మీరు అసెంబ్లీలోనే చేయాలి అని చెప్పేసి 6% ఉన్నదాన్ని పెద్ద గౌరవశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 6ను 10% చేసిన విషయం మీకు తెలుసు. దశాబ్ద కాలంగా ఎన్నో 76 సంవత్సరాలు దశాబ్ద కాలంగా పోడు భూములు చేసుకొని బతికే మా గిరిజనులు, అందులో ఆదివాసీలు ఉన్నారు, నాన్న ఆదివాసీలు ఉన్నారు, లంబాడీలు ఉన్నారు. వాళ్ళను పట్టాలు కావాలని చెప్పేసి ఎన్నో దశాబ్దాలుగా పోరాడాం. కానీ ఏ పాలకులు, ఏ ప్రభుత్వాలు చేయలేదు. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ పెద్దలు కేసీఆర్ గారు కొన్ని పోడు భూముల, లక్షల ఎకరాల భూములను పోడు భూముల పట్టాలు ఇవ్వడం జరిగింది. అలాగే 6% రిజర్వేషన్, 10% రిజర్వేషన్ చేయడం జరిగింది. ఇక్కడ కూర్చున్న కుల పెద్దలందరూ ఉన్నారు. 1995 నుంచి దశాబ్దాలుగా బెల్లానాయక్ కావచ్చు, మేము కావచ్చు, హరినాయక్ కావచ్చు, ఇట్లా ఎంతో వేదిక పైన ఉన్న పెద్దలందరూ నాతో సహా అందరము మా తండాలో మా రాజ్యం కావాలి, మా గూడెంలో మా రాజ్యం కావాలి, మా గ్రామ పంచాయతీ చేయాలి అని దశాబ్ద కాలంగా పోరాడాము. కానీ ఏ పాలకులు, ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. గౌరవ పెద్దలు కేసీఆర్ గారు తండాలను, గూడాలను గౌరవ పంచాయతీలు 3750 గ్రామ పంచాయతీలు చేసిన ఘనత మన కేసీఆర్ గారు. మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేసింది. నేను ఏ ప్రభుత్వాలు చేయలేదు అనటం లేదు, కానీ ఏ ప్రభుత్వంలో మనం ఎక్కువ లబ్ధి పొందామనేది జాతి ఎదురు చూస్తుంది. నేను ఒకటే అంటున్నా, ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా దయచేసి ఏకదాటిపైన వచ్చి మనకు ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య కోసం మనం పోరాడాలని చెప్పేసి మీకు విన్నతి చేస్తున్నా. అలాగే మొన్న స్వయం బాబురావు ఢిల్లీలో పెద్ద ఎత్తున మన ఆదివాసులతోటి మీటింగ్ చేసి మన ప్రైమ్ మినిస్టర్ గారు, ద గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు మరి వాళ్ళను ప్రోత్సహిస్తున్నారా, మరి లంబాడా జనాభా ఎంత ఉంది, మన ఆదివాసుల జనాభా ఎంత ఉందో దయచేసి అర్థం చేసుకోవాలి. అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఎస్టీ గురించి, ఇవాళ నువ్వు గడ్డ మీద కూర్చున్నావంటే, ఇవాళ మీరు ముఖ్యమంత్రి అయ్యిండ్రంటే మరి ఎవరి దేవలన అయినరు, ఎవరి ఆశీస్సులతోటి అయినరు, ఎవరు మార్పు కోరుకుంటే అయినరు. లంబాడీల పాత్ర చాలా పెద్ద ఎత్తున ఉంది. దయచేసి మీరు దీన్ని ఆదివాసులకు మాకు కొట్లాడ పెట్టకుండా మీ బోత్ పార్టీస్, ఏదైతే బీజేపీ పార్టీ ఉందో, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో, ఇప్పటికైనా మీరు ఒక నిర్ణయం తీసుకొని దీన్ని వెంటనే సర్దుబాటు చేయాలి. వాళ్ళకు ఇబ్బంది లేకుండా, మాకు ఇబ్బంది లేకుండా చేయవలసిన బాధ్యత మీ పైన ఉన్నది అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము ఎవరిని కాంగ్రెస్ పార్టీ ఇది అని మేము కాంగ్రెస్ పార్టీని నిందించడం లేదు, బీజేపీ పార్టీని నిందించడం లేదు, ఏ పార్టీని నిందించడం లేదు, ఏ నాయకులను నిందించడం లేదు. అయ్యా, ఒక సమస్య వచ్చింది జాతి కాబట్టి మనమంతా ఏకధాటిపై ఏకంగా ఉండాలి, ఏకం కావాలి అని చెప్పి మాత్రమే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇవాళ కుల సంఘాల వాళ్ళను కూడా అదే రిక్వెస్ట్ చేశాం. కాబట్టి దయచేసి మీరందరూ 28వ తారీఖు నాడు అందరూ వచ్చి ఈ సభను విజయవంతం చేయాలి. మనం మాట్లాడవలసిన బాధ్యత మనకు ఉన్నది. సుప్రీంకోర్టు మీద మాకు అమిత నమ్మకం ఉన్నది, చాలా నమ్మకం ఉన్నది. తప్పకుండా సుప్రీంకోర్టు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి మేము మా జాతి కట్టుబడి ఉంటుందని చెప్పేసి నేను మీ అందరికీ తెలియపరుస్తున్నా.
ముఖ్యంగా 28వ తారీఖు నాడు ఏవైతే లంబాడీల ఆత్మగౌరవ సభకు కానీ ర్యాలీ కానీ రారో జాతి బిడ్డలు వాళ్లకు తర్వాత జాతి నుంచి బహిష్కరణ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మేమేదో మాట్లాడుతున్నాం, మీరేదో మాట్లాడుతున్నాం, ఎవరో రెచ్చగొడితే మాట్లాడవద్దు నాయకులారా. దయచేసి జాతి బిడ్డల్లాగానే ఉండాలి. జాతికి ఒక ఆపద వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు ఆ కష్ట సుఖాల్లో పాల్పంచుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. కాబట్టి దయచేసి అందరూ పాల్గొనాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. దాంతోపాటు ఏదైతే ఇవాళ ప్రతి తండ నుంచి, ప్రతి గ్రామం నుంచి, ప్రతి మండలం నుంచి, ప్రతి జిల్లా నుంచి పెద్ద ఎత్తున బాటి భాంజన్కో పాణి పిన్కో మీరు అందరూ రావాల్సిన బాధ్యత జాతి బిడ్డలకు అందరికీ ఉన్నది. మాకు వాయిబాయిన సేనచ్చ జరగాలి. తమసే 28వ తారీఖు పెద్ద ఎత్తున మానుకోటమ్మ జరగజేయే సభను విజయవంతం కర్ణుకేతాని మా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరికి ఏమైనా గతంలో నొప్పించి ఉంటే ఇవాళ బీజేపీ నాయకులు కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ, మా సంఘ నాయకులు కానీ ఎవరైనా ఏమైనా మీకు బాధ పెట్టి ఉంటే జాతి తరఫున నేను క్షమాపణ కోరుతున్నా. మీరందరూ దయచేసి ఈ 28వ తారీఖు జరిగే సభను విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరు కలిసికట్టుగా ముందుకు సాగుదాం. దీన్ని సక్సెస్ చేస్తాం. పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా దయచేసి దీనికి సహకరించాలని చెప్పేసి మనం చేస్తున్నాం. జై శివలాల్. కరాటే రాజు నాయక్ కావచ్చు, సంపత్ గారు, అలాగే రవి గారు, ఇంకా చాలా మంది నాయకులు ఆ రోజు పాల్గొనడం జరిగింది. దయచేసి వాళ్ళతో పాటు గౌరవ పెద్దలు మన సంజీవ్ నాయక్ గారు, అలాగే ఎక్స్ఎమ్మెల్సీ రాములు నాయక్ గారు, ఇంకా మన వెల్లయ్య నాయక్ గారు, అలాగే జయసింగ్ రాఠోడ్ గారు, కిషన్ గారు, ఇంకా మన దాసరామ్ నాయక్ గారు, వీళ్ళందరూ దయచేసి వీళ్ళందరూ పాల్గొనాలని చెప్పేసి, శ్రీరామ్ నాయక్ గారు, అలాగే ప్రతి ఒక్కళ్ళు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ఉద్యోగంలో ఉన్న ఉద్యోగ సంఘ నాయకులు కావచ్చు, మన సంఘ నాయకులు కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న నాయకులు కావచ్చు, కాకతీయ యూనివర్సిటీలో ఉన్న నాయకులు కావచ్చు, అలాగే ఎక్కడ ఏ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరికి చెందిన ప్రతి ఒక్కళ్ళని నేను ప్రతి నాయకుడికి నేను ఆహ్వానం పరిస్తున్నా. పేర్లు మర్చిపోతే దయచేసి మన్నించండి. మీరు దయచేసి పెద్ద మనసు చేసుకొని అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మీకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. తప్పకుండా మంచి మనసుతో మీరు పాజిటివ్గా థింక్ చేసి మీరందరూ రావాలని చెప్పేసి మీ అందరినీ కోరుతున్నాం. థ్యాంక్ యూ.